ఏంటిదబ్బా ఇది? ఒకసారి పెట్టి చూద్దామా? ఇదే సరైన టైం మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మీకు మీరు నిజం చెప్పుకోవడానికి, మీ వీక్నెసెస్ని ఛాలెంజ్ చేసుకోవడానికి అండ్ ఇవిటర్లోనే అన్ని సాధించడానికి ఏవైతే లాస్ట్ ఇయర్ మీరు చేయలేకపోయారో. ఇది మీ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను కూడా ఇంకా రేపు నుంచి ఒక కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేస్తా. మనం కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. వాడొచ్చినా ఎండొచ్చినా చల్లొచ్చినా ఇంకా నన్ను ఆపేటాలు ఎవరు లేరు. నానా నేను రేపు పొద్దుగాల 4 o'clock అలారం పెడుతున్నాను. పొద్దుగాల లేపు. ఒకసారి నీ ముఖం మధ్యంలో చూసుకో. రేపు నువ్వు ఖచ్చితంగా లేపాలన్నా, ఎందుకంటే రేపటి నుంచి నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నా. అయితే అందరి జీవితాలు నాశనమైనట్టే. నానా నేను రేపు పొద్దుగాల 4 గంటలకు లేచి నేను ఎక్సర్సైజ్ చేసి చదువుకోవాలి నాన్న. రేపటి నుంచి ఇలా డైలీ చేస్తాను. ఇంకా బయట నువ్వు గర్వంగా తిరుగు, మా కొడుకు ఇలా చేస్తుండని. సరే నాన్న నేను పండుకుంటున్నాను. రేపటి నుంచి నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నా. బాయ్, గుడ్ నైట్. అయ్యో భగవంతురా, ఇన్నాళ్ళు నువ్వు మా కొడుకుని అపార్థం చేసుకున్నావు, క్షమించు మై సన్. The next day. టైం ఏమో 4 అవుతుంది. వీడు ఇంకా లేచిండా లేచలేడా? ఎందుకైనా మంచిది, వాడిని ఒకసారి చూసి అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకా పడుకొని ఉన్నాడా? నిన్నే అడ్జస్ట్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి లేపుదా బాబు. రే లేవురా, నిన్న నా ముందర అయితే ఫోజులు కొట్టినా. అడ్జస్ట్ చేస్తాను, లేవు. లేస్తలే, నేను రేపటి నుంచి చేస్తా పో. సార్ The next day. లేవురా, లేస్తలే, నేను రేపటి నుంచి చేస్తా పో. నేను అప్పుడు అనుకున్నాను నీకు బతికిది అని. The next day. అరే నువ్వు రాత్రి మంచి అలారం పెట్టినావు అనుకుంటున్నావు, ఇక్కడ రోజు నేను లేవాల్సి వస్తుందిరా. నువ్వు లేస్తలేవురా, నా నిద్ర ఖరాబ్ చేస్తున్నారా నువ్వు రేపటి నుంచి అలారం పెట్టని చెప్పాలి. నేను పని చెప్తా. నాన్న నేను అలారం నీ అబ్బా ఇంకోసారి నువ్వు అలారం పెట్టి అయితే నీకు చుక్కాలు చూపిస్తాను నాకు కూడా అక్క. నేను నానా నేను అలారం తీయడం కోసం పిలిచిన నాన్న నిన్ను. సాయిరామ్ 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 సాయిరామ్.